నుంచి కష్టపడతా వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకంలో కాదు, ఈ ప్రపంచంలోనే లేడు. అజెండా జగన్మోహన్ రెడ్డి. మంచితనానికి పేదలకి అన్ని పనులు చేసేది జగన్మోహన్ రెడ్డి. దానికోసం మేము కట్టుబడి ఉంటాం. నాకు అన్ని పథకాలు వచ్చినాయి, ప్రతి ఒక్క పథకం వచ్చింది మా ఇంట్లో. మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. జై జగన్, జై జగన్. నా పేరు దాసరి దరియమ్మ, గుంటూరు నుంచి వచ్చాను, గుంటూరు వెస్ట్ నుంచి. మా ప్రీతమ నాయకుడు జగన్ గారిని చూసుకోవడానికి వచ్చామమ్మా. చూసాము, పండగలాగా ఉంది. ఈ పండగ మళ్ళీ ఇలాగే కొనసాగాలని చెప్పి 2024లో మళ్ళీ ఓటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా వాలంటీర్ సైన్యం కూడా చాలా ఉత్తేజపూరితంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు, చాలా ఓపికగా విన్నారు. అన్నకి సిద్ధంగా సైన్యం తయారైనట్లే అని చెప్పాలి. ఆ సైన్యమే కదా నాన్న ఈవేళ వచ్చింది. ప్రతి గడపకి ఒక్కొక్కరికి 60 ఇళ్ళు, 70 ఇళ్ళు, 150 ఇళ్ళు అలా ఇచ్చారు. 150 ఇళ్ళు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఇళ్ళే కాబట్టి వాళ్ళు అన్ని చూసుకుంటూ ఉంటారు. గడప గడపకి జగన్ చెప్పేప్పుడు ప్రతి పథకాన్ని కూడా గడప తీసుకెళ్లారు కాబట్టి డెఫినెట్గా అన్ని సమకూరుతాయి నాన్న. చాలా గర్వంగా ఫీల్ అవుతారమ్మా. ఒక సీఎంని కలుసుకోవాలని ఇందా చూసాం. ఒక ఆవిడ వెళ్ళేసేసి గట్టిగా పట్టుకుని, ఒక సోదరుని ఎలా గట్టిగా పట్టుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు, అలా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు ఒక ఎమ్మెల్యే అయినా సరే దగ్గరికి రాణించాడు ఆ తల్లి. మరి అలాంటి వ్యవస్థ నుంచి ఈరోజు ఒక కుటుంబ వ్యవస్థలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగనే వస్తారమ్మా. మళ్ళీ గత నెక్స్ట్ 25 సంవత్సరాల దాకా జగన్ గారే ఉంటారు. ఆయన ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు హాయిగా ఉంటారు. ఇలా చిరునవ్వుతో నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటాము, టెన్షన్స్ లేకుండా ఉంటాం. నేను గుంటూరు గుజ్జనగూడ నుంచి వచ్చాను అక్క. మాది 111 సచివాలయం. మా అమ్మగారు వాలంటీర్గా పనిచేస్తారు. సీఎం జగన్ గారు వాలంటీర్ని ఎంతో అభినందిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. మేమైతే చాలా ఆనందం సీఎం గారిని చూసినందుకు. దగ్గరగా చూశాను, చాలా ఆనందం. ఎందుకంటే నేను జగన్ అభిమాని, నా చిన్నప్పటి నుంచి కూడా జగన్ అభిమాని, మా కుటుంబం మొత్తం జగన్ అభిమాని. మాకు చిన్నప్పటి నుంచి అంతే అక్క. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర్ గారి నుంచి మాకు ఇది వస్తుంది. మేము ఆయన ఎప్పుడు ఫాలో అవుతుంటాం. ఆయన చేసే మంచి పనులు కానీ అవన్నీ మాకెంతో ఇన్స్పిరేషన్గా ఎప్పుడు నిలుస్తుంటాయి. అందుకే మేము ఆయన అభిమానిగా నిలుస్తుంటాం. ఇప్పుడు నేను బీటెక్ అక్క. జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్నో పథకాల ద్వారా మేము అభివృద్ధి పొందాము. ఏపీ డెవలప్ అయింది. స్టూడెంట్స్ అయితే అందరూ స్కూల్స్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, ఎంతో అభివృద్ధి చెందారు. స్కూల్ మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు స్కూల్స్లో ఇంకా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రొవైడ్ చేశారు. సో పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంతో స్కూల్స్కి వెళ్తున్నారు. అలాగే ఆడదాం ఆంధ్ర అంటూ ప్రోగ్రాం పెడతాంటూ ఎంతోమంది ముందుకు వచ్చి తమ సత్తాలను చూపిస్తూ గేమ్స్ ఆడుతున్నారు. ఇలాగ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు అమ్మఒడి అంటే విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటివి ఇచ్చి వాళ్ళు డైలీ స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళేలాగా చేస్తున్నారు. ఇంత గొప్ప సీఎం ఇంతకుముందు ఎప్పుడు రాకపోడు కూడా. నెక్స్ట్ వచ్చేది కూడా సీఎం జగన్ గారే. ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి ఖచ్చితంగా బాగుంటుంది అక్క. తప్పకుండా ఆల్రెడీ స్కూల్స్లో సిబిఎస్ఈ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు జగన్ గారు. అది ముందుకు రాబోతుంది. మళ్ళీ సీఎం గారు వస్తే ఇంకా అభివృద్ధి చెంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉంటూ. ఇప్పుడు మన ఈ జగన్ గారు గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదు, జాబ్స్ లేవు పిల్లలకి అని చెప్పి అంటున్నారు కదా నాన్న. ఎందుకు లేవక్క, అందరూ ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు, చదువుకున్నారు కాబట్టి ఇంకా జాబ్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇంకా బాగా చదివే వాళ్ళు ఎంపిక చేసి మరీ జగన్ గారు ఉద్యోగం ఇస్తున్నారు. ఎంతో ఉద్యోగం లేని వాళ్ళకు కూడా అందుకే పథకాలు అనేవి ప్రొవైడ్ చేశారు. ఏదో ఒక విధంగా ఇంటింటికి పథకం ఇచ్చి వాళ్ళందరిని ఆదుకుంటూ ఇప్పుడు జగన్ అంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషి, ఒక దేవుడు లాగా భావిస్తున్నారు. కంపల్సరీగా అక్క. నాది ఫస్ట్ ఓటు జగన్కే. రేపు వచ్చే ఏప్రిల్లో జగన్ గారే మళ్ళీ గెలుస్తారు. ఇది ఖచ్చితంగా 175కి 175 వస్తాయి. జై జగన్.